అందరికీ నమస్తే అండి. సీఎం చంద్రబాబు నాయుడు గారు బృందం అంటే మంత్రులు చంద్రబాబు గారితో సహా మంత్రులు లోకేష్ గారు, నారాయణ గారు, టీజీ భరత్ గారు అండ్ కొంతమంది ఐఏఎస్ అధికారులు కూడా సింగపూర్ వెళ్ళిన సంగతి మనందరికీ తెలిసిందే. 27, 28, 29, 30 ఈ 4 రోజుల పాటు అక్కడ చాలా చురుగ్గా అనేక కార్యక్రమాల్లో పాల్గొని రిటర్న్ అయ్యారు. విజయవాడ చేరుకున్నారు. సో ఈ 4 రోజుల చంద్రబాబు గారి పర్యటనలో ఎంతమందిని కలిశారు, ఆ పర్పస్ ఏంటి, కలవడం వల్ల రాష్ట్రానికి రాబోతున్న ప్రయోజనాలు ఏమిటి, సో సింగపూర్ టూర్ ఓవరాల్గా సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా, సో దీని నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇదంతా కూడా ఈ వీడియోలో సింపుల్గా ఒక 5 నిమిషాలు మాట్లాడదాం. సో ఓవరాల్ రిపోర్ట్ అనుకోవచ్చు. సో ఆయన ఎవరెవరిని కలిశారంటే సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముగరత్నాన్ని కలిశారు. అలాగే సింగపూర్ మాజీ ప్రధాని లీ సైన్ లూంగ్ని కలిశారు. సింగపూర్ వాణిజ్య శాఖ మంత్రి టాన్ సి లెంగ్ని కలిశారు. అలాగే సింగపూర్ హోంమంత్రి కె షణ్ముగం గారిని కలిశారు. అలాగే క్యారియర్, విల్మర్, టీవీఎస్, మొరాఠా వంటి సంస్థల ప్రతినిధులను కలిశారు. అండ్ యూట్యూబ్ అకాడమీ ప్రతినిధులు గౌతమ్ ఆనంద్, అజయ్ విద్యాసాగర్, శ్రీనివాస్ సూరపనేని వాళ్ళని కలిశారు. అలాగే సింగపూర్ బిజినెస్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొని సింగపూర్లో బాగా సెటిల్ అయిన పలు కంపెనీల ప్రతినిధులు కలిశారు. అలాగే సింగపూర్లో తెలుగు డయాస్పోరా సమావేశంలో ప్రవాసాంధ్రులు ఎన్ఆర్ఐలని తెలుగు వాళ్ళని ఎక్కువ మందిని కలిశారు. అలాగే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో సుమారుగా ఒకేసారి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించి ఒక 3 అవర్స్ పాటు 41 కంపెనీల ప్రతినిధులను అందరితో కూడా ఆయన ముఖాముఖి చర్చించారు. ఎందుకు పర్పస్ ఏంటంటే అసలు సింగపూర్ పర్యటన వలన ఫస్ట్ ఏంటంటే దెబ్బతిన్న సంబంధాలను మళ్ళీ పునరుద్ధరించడం. 2019కు ముందు సంబంధాలు బాగానే ఉండేవి. వాళ్ళకి మనకి కొన్ని ఒప్పందాలు జరిగాయి. రాజధాని నిర్మాణంలో కావచ్చు, టెక్నాలజీ షేరింగ్లో కావచ్చు, ఆకృతుల్లో కావచ్చు సింగపూర్తో మనం ఒప్పందం చేసుకున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక బహుశా ఆయన పగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీదో, చంద్రబాబు గారి మీదో, టీడీపీ మీదో, లేదంటే కమ్మ సామాజిక వర్గం మీదో కాకుండా సింగపూర్ మీద కూడా వెళ్ళిందనమాట. వాళ్ళతో ఒప్పందాలన్నీ రద్దు చేసుకున్నారు. సో అలాగే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టే ప్రయత్నం చేశారు. నేషనల్ మీడియా స్థాయిలో బద్నాం చేయించారు. సో అందుకని వాళ్ళు హర్ట్ అయ్యారు కాబట్టి ముందు వాళ్ళకి ఇక్కడ పరిస్థితులు వివరించి, ఇక్కడ ఉన్న సానుకూలతను వివరించి మళ్ళీ గతంలో చేసుకున్న ఒప్పందాల పునరుద్ధరణకు ఫస్ట్ ఇంటెన్షన్ చంద్రబాబు గారు వెళ్ళిన దానిలో ఫస్ట్ పర్పస్ నెంబర్ 1. ఇక రెండోది పెట్టుబడుల ఆకర్షణ. సింగపూర్ అంతర్జాతీయ కంపెనీలతో జరిగిన సమావేశాల ద్వారా గ్రీన్ ఎనర్జీ, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫిన్టెక్, హెల్త్ అండ్ మౌలిక సదుపాయాలు సింగపూర్లో ఇవన్నీ కూడా టాప్లో ఉంటాయి. హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ప్రపంచంలో సింగపూర్ని కొట్టిన దేశం లేదు. సింగపూర్ అనేది చాలా చిన్న దేశం కావచ్చు, కానీ ఆరోగ్యపరమైన విధానాలు అమలు చేయడంలో, హాస్పిటల్స్ నిర్వహణలో సింగపూర్ని కొట్టిన దేశం వేరేది ఏమీ లేదు. కాబట్టి అటువంటి సౌకర్యాలు, అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ టెక్నాలజీ ఇక్కడికి రావడం, అలాగే టెక్నికల్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విషయంలో సింగపూర్ టాప్లో ఉంది. సో అవన్నీ కూడా దానికి సంబంధించి అక్కడ వర్కౌట్ చేసిన కంపెనీలు ఎవరున్నారు, వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టగలరా లేదా, పెడితే ఏం చేయాలనే దాని మీద. అలాగే ఆర్థికాభివృద్ధి, కొత్త పెట్టుబడులు, కొత్త పరిశ్రమల ద్వారా రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి. దీనివలన రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంటుంది. దీనికోసం కూడా కొన్ని ప్రయత్నాలు జరిగాయి. అలాగే సాంకేతిక సహకారం. సింగపూర్ పట్టణాభివృద్ధి, సాంకేతిక రంగాల్లో అగ్రగామిగా ఉంది. ఈ పర్యటన ద్వారా ఆంధ్రప్రదేశ్లో పట్టణాభివృద్ధి, అదే అమరావతికి సంబంధించి సింగపూర్లో ఉన్న టెక్నాలజీని షేర్ చేసుకోవడానికి మరో మెయిన్ అజెండా. అలాగే అంతర్జాతీయ సంబంధాలను కాస్త పటిష్టం చేసుకోవడం. చెప్పుకున్నాం కదా, గత ప్రభుత్వం దెబ్బతీసింది, ఈ ప్రభుత్వం కాస్త పటిష్టం చేసుకునే ప్రయత్నం. అలాగే ఉద్యోగ కల్పన, అలాగే P4 మార్కెటింగ్. ఇప్పుడు ఉద్యోగ కల్పన అంటే సింగపూర్లో సెటిల్ అయిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో లేదా అక్కడ ఎవరికైనా కావాలంటే ఇక్కడ వాళ్ళని పంపించడం, లేదా వాళ్ళు ఇక్కడ ఏపీలో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే ఉద్యోగాలు ఇవ్వడం. అలాగే P4 అక్కడ సెటిల్ అయిన ఆంధ్రప్రదేశ్ వాళ్ళని కనీసం ఒక 100 మందిని మోటివేట్ చేసినా ఆ 100 మంది తలో 50 కుటుంబాలని అడాప్ట్ చేసుకున్న ఒక 5,000 కుటుంబాలు P4లో చేరతాయి, ఒక 5,000 కుటుంబాలు లబ్ధి పొందుతాయి. సో బహుశా అది కూడా ఒక ఇంటెన్షన్. దాంతోపాటు కొత్త ఐడియాలజీలు షేర్ చేసుకోవడం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అంశాలను మార్కెటింగ్ వాళ్ళకి వివరించి చెప్పడం, అలాగే మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం వాళ్ళ దగ్గర నుంచి సలహాలు, సూచనలు తీసుకోవడం, ఇవన్నీ కూడా చంద్రబాబు గారి పర్యటనలో ఎజెండాలు. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 99% ఆయన ఏ పని మీద వెళ్ళారో ఆ పని సక్సెస్ అయింది. సో అందుకే చంద్రబాబు గారు ఓవరాల్ టూర్లో ఎక్కడా కూడా పర్సనల్ అజెండాలు లేవు, పార్టీ అజెండాలు లేవు. కేవలం రాష్ట్రం కోసం, పెట్టుబడుల కోసం, ప్లానింగ్ కోసం, దీనికోసం వెళ్ళారు. అది నెరవేర్చుకొని వచ్చారన్నమాట.